బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వండి, దమ్ముంటే ఒక బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వండి. పవర్ పోయిన తర్వాత బీఆర్ఎస్కు గుర్తొచ్చిన బీసీలు నాడు అనగదొక్కి నేడు జపం చేయడం హాస్యాస్పదం. రాజకీయ ఉనికి కోసమే కవిత ఆ సామాజిక వర్గ నినాదం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే కల్వకుంట్ల కవిత గారు ఇవ్వాలే అనుకుంటా నాకు తెలిసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నారు మేడం. రాసిరా నమస్తే తెలంగాణ వాళ్ళు. మరి అమ్మ ఇళ్ళ కూడా రాయలేగా వార్త. ఇగో నేడు బీసీల రణభేరి. ఈమె బీసీల కోసం రణం చేస్తుందట ఏడా ఇందిరా పార్క్ దగ్గర. అసలు ఈ దయ్యాలు వేదాలు వల్లించడము, దొంగే దొంగ దొంగ ఇలాంటివి చాలా చిన్న అయిపోతాయి వీళ్ళకి. రొటీన్గా మనం వాడే అంతకంటే భయంకరమైన పదాలు ఏమైనా ఉంటే వెతుక్కోవాలి మనం డిక్షనరీలో. బీసీల కోసం మాట్లాడతారట. ఏందట 42% రిజర్వేషనే లక్ష్యంగా ఇందిరా పార్క్ వద్ద సభ అట. రోజంతా ఉత్కంఠ తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చిరట. విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాలు మద్దతు ఇచ్చినాయట. ఏడా ఏ సంఘం మద్దతు ఇచ్చింది? ఏ అంబేద్కర్ యువజన సంఘం మద్దతు ఇచ్చింది? సర్పంచ్ల సంఘం, పలు బీసీ సంస్థల సంఘీభావం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందే కవిత. వాళ్ళ అమలు చేయడంలో భాగంగానే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసారు. కులగణన ప్రక్రియను చేపడుతున్నారు. అది ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు అనేది ప్రజలు మెడలు, కాంగ్రెస్ మెడలు వంచి సాధించుకుంటారు బీసీలు. అది ఇంకొక సబ్జెక్ట్, మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఈమె బీసీల కోసం కొట్లాట అంటున్నది. ఒకసారి ఆలోచించండి. ఇంతకు ముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత రిజర్వేషన్ ఉండే బీసీలకి? కవితమ్మ చెప్పండి మేడం, మీరే చెప్పండి. బీసీలకి ఎంత రిజర్వేషన్ ఉండే? 35% రిజర్వేషన్ ఉండే. 18% రిజర్వేషన్ని నిట్ట నిలువుగా చీల్చి 18% ఇచ్చి దాదాపు 2000 మంది బీసీలు సర్పంచులు కాకుండా అడ్డుకున్నది ఎవరమ్మా? మీ నాయన కాదా? మీరు కాదా? మీ కుటుంబం కాదా? 18%కి రిజర్వేషన్ తగ్గించింది ఎవడు? 35% ఉన్న రిజర్వేషన్లు 18%కి తగ్గించి బీసీల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా? అసలు మీరు ఏమున్నదని 42% చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు మీ దగ్గర? అసలు దొంగలే మీరు కదా. ధర్నా చేయాల్సింది మీ నాయన ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయాలా? ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయాల్సింది మీ నాయనని క్వశ్చన్ చేయాలా? నవ్వుకుంటున్నారు జనం. అసలు వేరే కొంతమంది నిన్న చెప్తుంటే పగలబడి నవ్వుతున్నారు. ఊరి ఇదేంద్ర నాయన దొంగలే దొంగ 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 అంటున్నారని. ఈమె లిక్కర్ స్కామ్ సారా దందా చేసినప్పుడు మహిళా రిజర్వేషన్ల గురించి ఒక పెద్ద ధర్నా పెట్టిందాడ, మంచిగా సోఫాలు గిఫాలు వేసుకొని ఢిల్లీలో. మరి ఆ మహిళా రిజర్వేషన్ ఎటుపోయిందో? అంబేద్కర్ స్టాచ్యూ మీద ఇంకొక పూలే స్టాచ్యూ అనుకుంటా, పూలే స్టాచ్యూ మీద ఒక మూమెంట్ స్టార్ట్ చేసింది. ఆ ఉద్యమం ఎటుపోయింది? ఇప్పుడు బీసీ ఉద్యమం ఎత్తుకుంది. మీకు కొంచెమన్నా ఉండాలా? అసలు బీసీల మీద ఏనాడు కేసీఆర్ సానుకూలంగా ఉన్నాడు? ఏనాడు వాళ్ళ పట్ల ఇదిగా ఉన్నాడు? 2004లో కాంగ్రెస్తో పొత్తులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన మంత్రివర్గంలో 6 క్యాబినెట్లో ఉన్నారా? బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు 6 క్యాబినెట్లో ఉన్నారు. ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చిండు కేసీఆర్ అన్నాడు? ఫస్ట్ ఎగ్జాంపులే చెప్తున్నాను నేను, ఇంకెక్కడికో పోవట్లే. 26 మంది ఎమ్మెల్యేల్లో గెలిచింది 3 బీసీలు. పద్మారావు గౌడ్ గెలిచిండు, ఈటల రాజేందర్ గెలిచిండు, ముధోల్ నుంచి నారాయణరావు పటేల్ గెలిచిండు. 3 బీసీలు ఉన్నారు. మరి 6 క్యాబినెట్ పదవులు నువ్వు కాంగ్రెస్తో పొత్తులో ఉండి తీసుకున్నప్పుడు ఈడ 6 పదవులు తీసుకున్నావు, అక్కడ కేంద్రంలో 2 పదవులు తీసుకున్నావు. ఈ 6లో ఒకటి మాలలకు, ఒకటి మాదిగలకు ఇచ్చిండు. మిగతా 4 ఒకటి బ్రాహ్మణ, 2 రెడ్లు, వెలమ మొత్తం వీళ్ళు తీసుకున్నారు. అసలు ఎమ్మెల్యేగానే లేని హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చిండు. అసలు ఎమ్మెల్యేగానే లేని నాయన నరసింహారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిండు ఆనాడు. మరి బీసీలు ఎందుకు గుర్తుకు రాలి ఆనాడు నీకు? ఆనాడు నుంచి స్టార్ట్ చేస్తే ఈనాటి వరకు మీరు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక పదవి మీరు ఏమైనా బీసీలకు ఇచ్చిరా? అధ్యక్షుడు మీ నాయనే ఉంటాడు, వర్కింగ్ ప్రెసిడెంటు మీ నాయనే ఉంటాడు. అసెంబ్లీలో ఏదైనా అంశం మీద డిస్కషన్ వస్తే మీ బావే మాట్లాడాలా, మీ అన్నే మాట్లాడాలా? ఆయన ఇంకొక భయంకరమైన విషయం ఈమెనే చెప్పాలి. మీరు లిక్కర్స్ కేసులో ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు
32 మంది బీఆర్ఎస్లో ఉన్న బీసీలు మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ ఇంకా మిగతా నాయకులంతా తమిళనాడు పోయి అధ్యయనం చేయడానికి పోయారు. ఇప్పుడు ఆ 32 మంది ఎక్కడ పోయారు? వాళ్ళందరినీ పక్కగా నెట్టేసి బీఆర్ఎస్లో ఉన్న బీసీలని ఈమెదో పెద్ద ఈమె అవతార పురుష అన్నట్టు అవతారం అన్నట్టు ఈమె వచ్చి ముందర నిలబడతా ఉన్నది. మధుసూదనాచారికి మీకేమైనా పోలికుందా? నువ్వు బీసీ మూమెంట్ కనుక మాట్లాడాలి అంటే మధుసూదనాచారిని ముందు పెట్టి మాట్లాడించండి. ఆయనకంటే గొప్ప నాయకురాలా మీరేమన్నా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆయనకు, మీకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. అంటే బీఆర్ఎస్లో ఉన్న బీసీలను కూడా పక్కకు పెట్టి మళ్ళీ నేనే మహా బీసీని అని కూడా ముందుకు వచ్చింది. మీ 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 తల్లిదండ్రులు ఏమైనా బీసీలా? మీ అత్తమామలు ఏమైనా బీసీలా? మీకేమైనా బీసీలతో కనెక్షన్ ఉందా? ఏం లేదే. ఈమె ఇందిరా పార్కు దగ్గర ఇవాళ మహాధర్నా చేపడుతున్నదట. రణభేరి అట. జనం నవ్వుకుంటున్నారు మీరు చేసే ఈ పనుల వల్ల. అసలు ఇంకొక పాయింట్ అడుగుతున్నా, కులగణన ప్రక్రియ స్టార్ట్ చేసింది కదా ఈ గవర్నమెంట్. కులగణనలో మీరు మీ కుటుంబం డీటెయిల్స్ ఇచ్చిందా? సమాచారం అంత ఇచ్చిందా కులగణనలో? కనీసం అట్లీస్ట్ ఈ కులగణన ద్వారా మనకి బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని ప్రజలకు ఏమైనా పిలుపునిచ్చిరా పాల్గొనాలి అని? ఇంకా ఇలాంటి నమస్తే తెలంగాణ లాంటి మీ పేపర్లలో తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేసిరు. సరే కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ అడిగిర్రు, ఇవి అవసరం లేదు, ఇదంతా చెప్పుండొచ్చు. కానీ ప్రజలు ఇందులో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకు నచ్చని కాలమ్స్ ఏం నింపలేదు. వాళ్ళ క్యాస్ట్ అన్న దగ్గర పర్ఫెక్ట్గా అన్ని సమాధానాలు ఇచ్చిన వాళ్ళ డేటా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ. కొంతమంది కొన్ని ఆప్షన్స్ నచ్చకపోయి ఉండొచ్చు, నచ్చని ప్లేస్లో ఖాళీ పెట్టి ఇవ్వలేదు. ఓకే, ఇబ్బందే లేదు. అసలు మీరు కులగణనలోనే పాల్గొనలేదు కదా మీ కుటుంబం. ఎందుకు కులగణన కావాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒకవేళ రిజర్వేషన్లు పెంచుకోవాలి అని అంటే మా ముందు సైంటిఫిక్ డేటా ఉండాలి అని చెప్పింది. ఈ సైంటిఫిక్ డేటా ఎట్లొస్తుంది? కులగణన ద్వారా వస్తుంది. కామన్ సెన్స్ లేకుండా ఈ కులగణనలో క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనకుండా తప్పు చేసి మళ్ళీ బీసీలకు రిజర్వేషన్లు కావాలంటున్నావు. వితౌట్ సైంటిఫిక్ డేటా అక్కడ చేయడానికి అవకాశం లేదు. అందుకే సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎట్లా పెంచుతారో అని చెప్పి. ఏం అర్హత ఉన్నది మీకు?